ఫేస్ లైఫ్ క్యాజువల్లీ. డోంట్ ఫేస్ లైఫ్ క్యాజువల్లీ. మీ జీవితాన్ని ఏదో ఆషామాషిగా తీసుకోకండి. దయచేసి దేవుని నామంలో బ్రతిమాడుతున్నాను, మీ జీవితాన్ని ఏదో ఆషామాషిగా తీసుకోకండి. ఏదో వచ్చిందిలే రోజు, ఏదో బ్రతకాలి, తినాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఇదే రొటీన్, ఇదే అలవాటు, ఇదే తీరు నా జీవితం అని. డోంట్ టేక్ లైఫ్ క్యాజువల్లీ. నిజంగా మనలో చాలామంది మండి సోమరులమై ఎంతగానో పడుకుంటాము. అయితే ఎంతో రెక్లెస్గా వచ్చిందిలే. చూడని కొంతమందిని చూస్తూ ఉంటాము. ఎట్లా అంటే ఆ ఫోన్ పట్టుకుంటారు, అలాగా ఆనుకుంటూ పోతారు, ఆ ఫోన్ పట్టుకొని తిప్పుతానే ఉంటారు, స్క్రోల్ చేస్తూనే ఉంటారు, బ్రౌజ్ చేస్తున్నారు. ఏం చూస్తున్నారా, దాని నుండి ఏమైనా వస్తుందా, ఏమైంది, జీవితం ఎలా ఉందంటే ఏదో వెళ్తుంది. సో బోరింగ్ మై లైఫ్ ఇస్. మీరు అంటూ ఉంటారు కదండి, హౌస్ యువర్ లైఫ్ అంటే ఇట్స్ గుడ్, ఇట్స్ ఓకే అంటారు. కానీ మీకు తెలుసు వాస్తవానికి ఇట్స్ సో బోరింగ్ కదా. ఈరోజు క్రైస్తవులుగా మనము బోరింగ్ అనే మాట మన నోట్లో నుండి రావద్దు. ఎందుకంటే క్రీస్తులో జన్మించిన మనము, ఒక నూతన సృష్టిగా మారిన మనం ఎంతూజియాస్టిక్గా ఉండాలి, ఎక్సైటెడ్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. దేవా, నాకు ఇచ్చిన నూతన దినం బట్టి నీకు వందనాలయ్యా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు డూ వాట్ యు హ్యావ్ కాల్డ్ టు డూ. ఈరోజు మీరు ఒకవేళ లేసినట్లయితే, నేను గతంలో మీకు గుర్తు చేస్తానండి, స్మిత్ విగిల్స్వర్త్ అనే గొప్ప దైవజనులు మనము గాడ్స్ జనరల్స్ ధ్యానించేటప్పుడు ఆ సమయంలో ఆయన ఏం చేసేవారంటే, మొట్టమొదటిగా లేచిందే బెడ్ దిగిన వెంటనే నాట్యం వేసేవాడంట. నాట్యం వేస్తూ పాటలు పాడుతూ దేవుని ఆరాధించేవాడంట. ఎందుకు అని అంటే దేవుణ్ణిలో ఆనందించటము, దేవుని ఆరాధించటము. ఆయన లేచింది ఆ మత్తులో, ఏంటి నా జీవితం అని అనుకోవచ్చు, ఏంటి నా బ్రతుకు, ఈ అపవాదితో పోరాటం ఏంటి, నా భార్యతోటి పోరాటం ఏంటి, ఈ పోరాటాలు ఏంటి అని అనుకోవచ్చు. ఆయనకు అలసట, ఆయనకి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. 7 సంవత్సరాలు కిడ్నీ స్టోన్స్తో బాధపడ్డాడు, వంగలేడు, నిలబడలేడు. కానీ అయినప్పటికీ కూడా పొద్దున లేచిందే బెడ్ దిగింది ఏం చేసేవాడంటే నాట్యం వేస్తూ దేవుని ఆరాధించాడంట. ఎవరైనా చూసి చప్పట్లో కొడుతున్నారు? ఎవ్వరు లేరు. కేవలం ఆయనకి దేవునితో ఉన్న సంభాషణ, ఆ సహవాసం, ఆ సంబంధము, that is the relationship that he had with Christ. And he also told one profound word ఏంటిదంటే, I don't ask Smith Wigglesworth how he feels, I tell him how he should feel. అంటే అర్థమైందండి, స్మిత్ విగిల్స్వర్త్ ఎలాగున్నాడో నేను అడగను, తెలుసుకుని. ఎందుకంటే ఆయనను అడిగితే ఆయనకున్న బాధలన్నీ చెప్తాడు. కానీ నేను ఆయనకి చెప్తాను ఎలాగా ఉండాలి అంటే, దేవుణ్ణిలో ఆనందించాలి, దేవుణ్ణిలో సంతోషించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఐ డోంట్ ఆస్క్ హిమ్. ఈరోజు మనం అందరం కూడా సెల్ఫ్ పిటీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది మనకి కదండి. నా బాధ, నా వేదన, నా ఎగ్జామ్స్, నా కెరియర్, నా భవిష్యత్తు, నా కుటుంబము, అందరు ఇలాగున్నారే అని అనుకుంటూ ఉండొచ్చు. యూ మైట్ బి హ్యావింగ్ ఎవ్రీథింగ్, మీరు అనుకున్న రీతిగా ప్రతికూలంగా ఉండొచ్చేమో. కానీ అయినప్పటికీ కెన్ యూ జస్ట్ వేకప్ అండ్ సే, థ్యాంక్ యూ జీసస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ వాట్ యూర్ అబౌట్ టు డూ టుడే. ఈరోజు నువ్వేం చేయబోతున్నావు దాన్ని బట్టి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నానయ్యా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ వాట్ యూ హ్యావ్ ఇన్ స్టోర్ ఫర్ మీ. అటువంటి ఎంతూజియాజం తోటి లేస్తున్నామా? లేకపోతే కొంతమంది చూసినట్లయితే లేసిందే ఎంతో దిగులతో, కృంగుదలతోటి, అసలు ఏంటి నా జీవితం అర్థం కావట్లేదని ఇలాగా చెయ్యి వారి మొహం పైన పెట్టుకుని ఆలోచిస్తూనే ఉంటుంటారు. అటువంటి రీతిగా కాదు. ఈరోజు డోంట్ టేక్ లైఫ్ క్యాజువల్లీ. నిజంగా మీరు ఆలోచించాలండి, దేవుడు మీకు ఇచ్చిన జీవితం ఒక వరము, ఒక బహుమానము తెలుసా, ఒక భాగ్యము. ఈరోజు ఎంతమంది మరణించారు తెలుసా అండి? ఈరోజు యాక్సిడెంట్స్ రూపంలో, ఏదో తెలియకుండా వాళ్ళు అనుకోలేదు, కానీ ఎక్కడో ఎవరో గుద్దటం, లేకపోతే వీరు వెళ్ళి గుద్దటం, అకస్మాత్తుగా ఇన్స్టెంట్ డెత్. అందుకని ఈరోజు యూ షుడ్ నో దట్ డెత్ విల్ కమ్ టు ఆల్ ఆఫ్ అస్. మరణం వస్తుందని మనం అందరం ఎరగాలి. వీఆర్ నాట్ లివింగ్ ఇటర్నలీ ఆన్ దిస్ వరల్డ్. మనం ఏదో శాశ్వతంగా ఈ లోకంలో జీవిస్తామో అని దేవుడు వాగ్దానం ఇవ్వలేదు, కానీ పరలోకంలో శాశ్వతంగా జీవిస్తాం, అది మాత్రం వాగ్దానం ఇచ్చాడు. ఈ శరీరం పోతుంది కానీ నూతన మహిమ శరీరం వస్తుంది మనకి, అది వాగ్దానం ఇచ్చాడు. కానీ మనం జీవించినంత కాలము ఏదో ఒక రోజు నేను కూలిపోతాను, ఏదో ఒక రోజు నేను మరణిస్తాను. కానీ మరణించేంత వరకు నేను దేవునిలో ఆనందిస్తాను. ఐ విల్ టేక్ లైఫ్ యాజ్ అ గిఫ్ట్. దేవుడు నాకు ఇచ్చిన ఒక వరముగా నేను ఈ జీవితాన్ని ఎంచుకుంటాను అనే ఉద్దేశంతో మనం జీవించాలి. డోంట్ టేక్ లైఫ్ క్యాజువల్లీ, ఎల్స్ యూ విల్ ఫేస్ క్యాజువాలిటీ. అందుకే నేను ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో 5వ వచనం ఇలాగుంటుందండి, జాగ్రత్తగా వినండి. బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే
చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక నెప్పటికి వంతు లేదు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటిదంటే, నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్ష రసము త్రాగుము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటిదంటే, మీరు చచ్చిపోయిన వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. ఇంకా దే డోంట్ హ్యావ్ ఎనీ మీన్స్ టు లివ్. ఇంకా వాళ్ళలో పగ ఉండదు, వాళ్ళలో సంతోషం ఉండదు, వాళ్ళలో దుఃఖం ఉండదు, వాళ్ళలో ఈర్ష్య ఏది ఉండదు. కానీ మీరు బ్రతుకున్న వారు మీరు ఏం చేయాలంట, సంతోషంగా మీ అన్నాన్ని తినండి, సంతోషంగా నీ అన్నము తిను, ఉల్లాసపు మనసు. దిస్ ఇస్ ద హైలైట్. ఉల్లాసపు మనసు కలిగి ఉండాలి మనం. ఉల్లాసపు మనసుతో ద్రాక్షరసం త్రాగుము, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును. ఆమెన్. సో వండర్ఫుల్ కదండి. ఎంత గొప్ప వరము, ఎంత గొప్ప వాక్కు దేవుడు మనకిస్తున్నాడంటే, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, ఉల్లాసపు మనసుతో నీవు ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టు. నీ పరిస్థితులు బట్టి కాదు. అందుకే నేను అంటున్నాను, మరలా మన పరిస్థితులు బట్టి కాదు. ఇక్కడ దేవుడు అన్నాడు, మీ పరిస్థితులు బాగుంటే అప్పుడు మీరు ఆనందంగా ఉండండి అన్నాడు అండి దేవుడు. కాదు కదా. మీ పరిస్థితులు బాగున్నా బాగోలేకపోయినా మీరు ఆనందంగా సంతోషంగా మీ అన్నాన్ని తినండి, భుజించండి. ఉల్లాస మనసుతో ద్రాక్షారసని అంటే వాట్ ఎవర్ యువర్ డ్రింకింగ్, పానీయము, టేక్ ఇట్ హ్యాపీలీ, టేక్ ఇట్ జాయ్ఫుల్లీ. ద్రాక్షారసం అంటే ఏదో మద్యం అని చెప్పట్లేదండి దయచేసి. కానీ ఏది చేసినా మనం తినినా త్రాగిన ఆయన మహిమయ కోసము, ఆయన మహిమ నిమిత్తమై మనం చేయమని దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఈరోజు బీ ఎక్సైటెడ్ యాజ్ లైఫ్ కమ్స్. దిగులతో ఉండకండి, చింతతో ఉండకండి. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్నవారు అనేక మంది మీలో చెప్తున్నారు, నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు చాలా భయంగా ఉంది, టెన్షన్గా ఉంది అని అంటున్నారేమో. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ ఇస్ సేయింగ్, మీరు చేయవలసిందంతా మీరు చేయండి, కష్టపడాల్సిందంతా కష్టపడండి, ఎంత తీసుకోగలుగుతారో అంత తీసుకోండి, కానీ మిగతాదంతా డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ గాడ్ ద రెస్ట్ అన్న రీతిగా మీరు చేయాల్సిందంతా చేసి అప్పుడు దేవుడికి అప్పచెప్పండి. దేవుడే దాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడే దాన్ని స్థిరపరుస్తాడు. అంత మాత్రమే. కానీ నాకు రేపు ఎగ్జామ్ ఉంది అని దిగులు, యాంగ్జైటీ, భయము, ఆ భయంతో సగానికి సగం మర్చిపోతూ ఉంటారు. నా భవిష్యత్తు ఏమైపోతుంది, నాకు 30 సంవత్సరాలు వచ్చింది, నాకు 31, 32 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్ళికి ఏ మ్యాచ్ కుదరట్లేదు, ఏ వివాహం ఏది కూడా రావట్లేదు, ఎవరు కూడా రావట్లేదు, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, వాటి నుంచి ఎటువంటి రెస్పాన్స్ నాకు లేదు అని ఎంతోమంది దిగులతో ఉన్నారు. నా వయసు దాటిపోతుందే, ఎవరు దొరకరా, నేను అంత అభాగ్యురాలనా, ఎంఐ సో అన్ఇంపార్టెంట్, ఎంఐ సో అగ్లీ, ఎంఐ సో లీస్ట్, నాకు ఎందుకు రావట్లేదు. అంతమంది సంతోషంగా ఆనందంగా వారి వివాహక జీవితంలో వెళ్తున్నారే, మరి నా పరిస్థితి ఏంటి అని దిగులతో బాధతో ఉన్నారేమో. మీ కాలము, మన సమయము దేవుని వశంలో ఉందని మర్చిపోద్దండి. ఆయనని నమ్మిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడంట. మీరు నమ్ముతున్నారా? మీరు దేవుని నమ్ముతున్నారా? మీరు ఆయన పైన విశ్వాసం ఉంచిన ఎడల ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని సిగ్గుపడనీయడు, మీ ముఖములను లజ్జింపనీయడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో యూ హ్యావ్ టు ట్రస్ట్. ఈరోజు ఎటువంటి చింత ఉన్నా, భవిష్యత్తు గురించి చింత, కుటుంబం గురించి చింత, వివాహం గురించి చింత, ఉద్యోగం గురించి చింత, లేకపోతే వివాహం గురించి ఏ విషయమైనా, ఎగ్జామ్స్ గురించి చింత అయినా, దేవుడు అంటున్నాడు ఉల్లాసం మనసుతో మీ జీవితాన్ని కానివ్వండి. డోంట్ టేక్ లైఫ్ ఏదో బోరింగ్గా, ఏదో చేయాలి కదా, వెళ్ళాలి కదా, రొటీన్ బ్రతకాలి కదా అని బ్రతకకుండా ప్రతిరోజు టేక్ ఇట్ యాజ్ అ గిఫ్ట్, దేవుడిచ్చిన బహుమానంగా తీసుకోండి.